నమస్తే. గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ ఇక వారికైతే కొంత తీపి కబురు చెప్పినట్టే కేసును 16వ తారీఖు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. రేపు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 3 కోట్లు కొట్టు, గ్రూప్ 1 ఉద్యోగం పట్టు అని గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత కామెంట్ చేశారు. సో చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టు తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి, ఉద్యోగాలు అమ్ముకున్నాయని చెప్పినాయి. సో ఎట్లా చూస్తారు కోర్టు తీర్పుని? అంటే 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు మాట్లాడే మాటల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మాట్లాడింది. ఎందుకంటే 2012 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల కాలంలో 2 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చిన, 2 సార్లు రద్దయిన పరిస్థితి మనం చూసినాం. వారాయంలో 11 పేపర్లు లీక్ అయినాయి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడితే నిరుద్యోగులు హర్షించరు, నిరుద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకంటే 13 పేపర్లు లీక్ అయినప్పుడు కేటీఆర్ గారు ఎక్కడుండో ఎవరికి తెలియదు, హరీష్ రావు గారు స్పందించలేదు. ఇప్పటివరకు కేసీఆర్ గారు స్పందనే లేదు వారికి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తామని నిరుద్యోగులు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎక్కడ కూడా మేము పేపర్ లీక్లో పాటలు పడలేదు. నిరుద్యోగులకు సంబంధించిన ఏజ్ పెంచాలంటే ఏజ్ పెంచినాం, టెట్ నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం. అదేగాక టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పేపర్ లీకులు జరగలేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారాలు నమ్మొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. కొంతమంది నమ్మి అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈరోజు డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. సరే, ఎవరో ఒకరిద్దరు ఏదైనా కామెంట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జరిగిందని ఉండొచ్చు. అలా అని చెప్పి అందరి మీద రుద్దొద్దని చాలా స్పష్టంగా హైకోర్టు ప్రశ్నించింది కదా. హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత దాదాపు 13 సంవత్సరాల తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి దాదాపు 16 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే 12 తర్వాత 25 అంటే దాదాపు 18 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్ లేని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా మరొకసారి చర్చించుకునే రోజు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుంది తప్ప ఎక్కడ కూడా పేపర్ లీక్ కానీ రాజకీయ పైరవుల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ ముందుకు పోతుందన్న దానికి ఇదే నిదర్శనం. ఎట్లా చూస్తారు అశోక్ సార్ దీక్షను? చాలామంది ఆయన నిరుద్యోగుల కోసం కొట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం స్పందించట్లేదంటూ కామెంట్ చేస్తున్నది. సో ఎట్లా చూస్తారు అశోక్ దీక్షను కావచ్చు, నిరుద్యోగుల ధర్నాలు కానీ ఎట్లా చూస్తారు? మేము తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ధర్నా చేసుకోవద్దని చెప్పి మేము భావిస్తలేదు. మహాభారతమే ప్రశ్నలతో ప్రారంభమవుతుంది. మహాభారతంలో అర్జున్ని మునుమనవన్ని కుక్కనే ప్రశ్నిస్తుంది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు శిక్షించాలి కానీ తప్పు చేయకుండా ఏ విధంగా కుక్కను శిక్షిస్తారని చెప్పేసి ఏదైతే మహాభారతంలోనే ప్రశ్నించిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కావచ్చు, లేదు అశోక్ సార్ లాంటి వాళ్ళు మీరు నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వమే కలిపి ఇందిరా పార్క్ ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చినాం. సోషల్ మీడియా మీద ఆంక్షలు లేవు, తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద కూడా ఆంక్షలు లేవు. కానీ మీరు అనవసరంగా ప్రతిపక్షాలు ట్యాబ్లో పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. అదే కాకుండా నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి మానుకోండి. మీకు చట్టం ప్రకారం కోర్టు పోయే అవకాశం ఉంది, కోర్టు పోయారు, సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. టీజీపీఎస్సీ డబుల్ బెంచ్ పోయింది. కొంతమంది ఉద్యోగం వచ్చిన వాళ్ళు డబుల్ బెంచ్ చూసినాం. 2012 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు గ్రూప్ 1 సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది తప్ప ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా పేపర్ లీక్ అయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దయచేసి నిరుద్యోగ లోకాన్ని తప్పుదారి పట్టించొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరితే వాళ్ళు వినలేదు. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి డబుల్ బెంచ్ తీర్పును కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతిస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా నిరసన వ్యక్తం చేసుకోవచ్చు కానీ అది ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్టవిరుద్ధంగా కావచ్చు, శుద్ధి మించిన మాత్రం కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటా ఉంది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం. ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఆ ప్రశ్నల సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, రాజకీయ పైరవులో తాగు లేకుండా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి గ్రూప్ 1 సక్సెస్ఫుల్గా డబుల్ బెంచ్ తీర్పిచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి నిరుద్యోగ సమాజం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ కొంతమందితో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి సర్కార్కు అపాదు నెట్టగట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి వారి ట్యాప్లో పడద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు అన్నది, జాబ్ క్యాలెండర్ అన్నది, సో ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. వాళ్ళ దిల్షుక్ నగర్లో కూడా
వాళ్ళు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దీక్షలకు ఈ నిరసనలకు ఎప్పుడు పులి స్టాప్ పెట్టబోతున్నది, ఎప్పుడు ఇచ్చిన హామీని కాంగ్రెస్ నెరవేర్చబోతుంది? దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 ఈ 4 సంబంధించిన ఉద్యోగాలు మొత్తం ఇచ్చినప్పుడు మాత్రమే జాబ్ క్యాలెండర్ అనేది పకడ్బందీగా అమలవుతుంది. ఎందుకంటే ఈ 4 సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వకపోలేదు ప్రధానంగా సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు చెప్పిన విధంగానే గ్రూప్ 1 ఫస్ట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 ఇవ్వమని చెప్పారు. గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 3 తర్వాత గ్రూప్ 4. ఎందుకంటే డబుల్ ట్రిపుల్ జాబ్లు వచ్చినట్లయితే బ్యాక్లాగ్లు అయ్యే అవకాశం కాబట్టి మాకు నష్టం జరుగుతుందని చెప్పి నిరుద్యోగులకు కోరితేనే మొదటగా గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. మొన్న హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు గ్రూప్ 1కు అదేవిధంగా సెలెక్ట్ అయిన వారికి వ్యతిరేకంగా వస్తే గ్రూప్ 2 సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ 4 సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించి యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ రూపుదిద్దాలి. ఎట్లాంటి పేపర్ లీకులు జరగొద్దు, నిజమైన నిరుద్యోగులు కావచ్చు, నిజమైన చదువుకున్నట్టు వారికి నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా రోస్టర్ విధానంలో కావచ్చు, ఎస్టీ ఎస్టీ బీసీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల్లో కావచ్చు, చదువుకున్న వారికి ఎవరికి కూడా నష్టం జరగొద్దు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఇండస్ట్రీస్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ప్రకటించబోతా ఉంది. కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా నిరుద్యోగ సమాజం అంతా కూడా కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాల కాలం పాటు మనం వెయిట్ చేసినాం. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే ఈ 4 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా అయిపోతే తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ల వారీగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, రిజల్ట్ కూడా ఇవ్వబోతా ఉంది. కాబట్టి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావించి రీసెంట్గా కూడా 3 టీజీపీఎస్సీ మెంబర్గా నియమించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది తప్ప వెనక ఉండదు. బీఆర్ఎస్ పార్టీ వెనకుండి అనవసరంగా నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నిరుద్యోగ సమాజం అంతా కూడా ఆలోచించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నిరుద్యోగులు కొంత ఓపికగా ఉండండి. ఖచ్చితంగా త్వరలోనే శుభవార్త వింటారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ రాబోతుంది. దయచేసి ప్రతిపక్షాల ట్రాప్లో నిరుద్యోగులు పడొద్దు. ధర్నాలు, నిరసనలకు మేము ధర్నా చౌక్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. స్వేచ్ఛగా మరి ధర్నాలు, నిరసనలు కూడా తెలియజేసుకోవచ్చు అంటూ చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఇప్పటికైతే డివిజన్ బెంచ్ ఖచ్చితంగా మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తున్నది. సో ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో భవిష్యత్తులో ప్రభుత్వం నిజంగానే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటిస్తుందా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందా, ఏం చేయబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.